నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్సి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంటలో మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షో. వీడవంక మండలంలో బీజేపీ నాయకుల ప్రచారం. హుజరాబాద్లో ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం సదస్సులో మాట్లాడిన కోదండరాం. కరీంనగర్ పార్లమెంటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని వీణవంక మండల నర్సింగాపూర్ గ్రామంలో గడప గడపకు ప్రచారం చేశారు. బడుగు బలహీన వర్గాల నేత, పేద ప్రజల సమస్యలపై నిత్యం పోరాటం చేసిన వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారిని ప్రజల్లో ఒక దృఢమైన నమ్మకం ఉంది. దీన్ని గడప గడపకు తీసుకుపోయి ఓటుగా మలుచుకోవడానికి ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పోతరవేణ శ్రీనివాస్, మైకల్ శ్రీనివాస్, బొంకురి రాజయ్య, గణేష్, దాసరపు సమ్మయ్య, పోతరవేణ రాజు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలోని మెత్కులగూడెం గ్రామంలో గల భక్తాంజనేయ స్వామి దేవాలయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందాలని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో మెత్కులగూడెం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ పొనగంటి మల్లయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిసాల రాజేందర్ భారీ మెజారిటీతో గెలవాలని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పొనగంటి రాము, పొనగంటి సరంగం, బిట్ల కళావతి, మోహన్, 9వ వార్డు అధ్యక్షులు నర్రిగే సుమన్ మరియు కుమారస్వామి, రాజా కొమరయ్య, రవీందర్, బుడిగే శ్రీకాంత్, ఉడుగుల మల్లయ్య తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోతరగూడెం భక్తాంజనేయ స్వామి దేవాలయం లోపల మరి ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలం, అభిమానులం అందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కరీంనగర్ నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెలిచాల రాజేందర్ రావు గారు గెలవాలని చెప్పి మరి ఈ గుళ్ళో పూజలు చేయించడం జరిగింది, అర్చన చేయించడం జరిగింది. మరి తప్పకుండా ఈ పోతరగూడెం భక్తాంజనేయ స్వామి ఆశీస్సులతోని మరి వారు గెలవాలని చెప్పి కూడా మేము అందరం మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేశని స్వప్న కోటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు చేతి గుర్తుకే ఓటేయాలని, కొత్తపల్లిలో గడప గడపకు వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు చేతి గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఇవ్వడం జరిగింది. బీజేపీ నాయకులు చేసిన అభివృద్ధి చెప్పుకొని ఓట్లు అడగాలి, కానీ రాముని బొమ్మ పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు. మరి ఈ ప్రాంతంలో అతిపెద్ద దేవాలయం శ్రీ సీతారామచంద్ర స్వామి ఇల్లంతకుంట దేవస్థానానికి ఎంపీ బండి సంజయ్ ఏం చేశారో చెప్పి ఓట్లు అడగాలని కోరారు. అప్పటి మాజీ ఎంపీ, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తాను 2009లో ఎంపీ గెలిచిన తర్వాత ఇల్లంతకుంట దేవస్థానంలో రామ భక్తుల కోసం సీతారాముల కళ్యాణం రోజు ఈ ప్రాంత వ్యాపారస్తులు సహకారంతో అన్నదాన కార్యక్రమం ప్రారంభించి తను కూడా ప్రతి సంవత్సరం 10,000 లీటర్ల మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిజమైన రామ భక్తులు పొన్నం ప్రభాకర్ మరియు అదేవిధంగా ఈ ప్రాంతం నుండి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే వేరే ప్రాంతానికి వెళ్లి ట్రైన్ల కోసం ఎదురు చూసే వాళ్ళం, ఇబ్బంది పడే
పడేవాళ్లం. వెంకటేశ్వర స్వామి భక్తుల కోసం పొన్నం ప్రభాకర్ అన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైల్వే శాఖ మంత్రిని ఒప్పించి కరీంనగర్ నుండి తిరుపతికి ప్రత్యేక ట్రైన్ను ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ ఎంపీగా గెలిచి మీరు ఏం చేశారో ఈ ప్రాంతానికి చెప్పి ఓట్లు అడగండని బీజేపీ నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో దేశని శ్రీనివాస్, రంజాన్, ఉడుత వెంకటేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండి సజ్జు, సంకీసా సురేష్, రాజ్కుమార్, దేవరాజు, రామచందర్, నరేందర్, మైనుద్దీన్, వార్డు మహిళలు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు వెళ్ళి గుర్తు పెట్టి ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు పోటీ వేసి వెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపించాలని కోరడం జరిగింది. మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వెలిచాల రాజేందర్ గారికి ఓటేయాలని గడప గడప తిరుగుతూ ఓటును అడగడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల స్కీమును అనౌన్స్ చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు, అలాగే గ్యాస్ 500 రూపాయలకు, 6 గ్యారంటీ అమలు చేసే కార్యక్రమంలో 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. మరి అదేవిధంగా ఇది ఆగస్టు 15వ తారీఖు వరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ కూడా తప్పకుండా చేస్తుంది. జమ్మికుంట పట్టణంలో మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఘన స్వాగతం పలికారు. వీణవంక నుండి జమ్మికుంట మీదుగా హుజూరాబాద్ రోడ్ షోకు వెళ్తున్న కేటీఆర్ రాకతో కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఐబీ గెస్ట్ హౌస్ గులాబీమయంగా మారింది. జై కేటీఆర్, జై కేసీఆర్ నినాదాలతో కార్యకర్తలు బైక్ ర్యాలీ చేశారు. జమ్మికుంట పట్టణం నుండి హుజూరాబాద్ వరకు ద్విచక్ర వాహనాలపై కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక గాంధీ చౌరస్తా వద్ద బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావులు ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, వినోద్ కుమార్ గారి నాయకత్వం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశద్రోహిని పాల్పడ్డారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిపోతారనే భయంతో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ వద్దనున్న దేశ భద్రతా డేటాను ధ్వంసం చేశారన్నారు. అలాంటి దేశద్రోహిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ లేని భారతదేశాన్ని ఊహించుకోలేమని చెప్పిన బండి సంజయ్, మోదీ మళ్లీ ప్రధాని కాకుంటే భారత్ మరో పాకిస్తాన్లా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మైనార్టీ సంతుష్టీకరణ విధానాల వల్ల 1950 నుండి 2015 వరకు భారత్లో హిందువుల జనాభా 8% తగ్గితే ముస్లిం జనాభా ఏకంగా 43% పెరిగిందని మండిపడ్డారు. కొన్ని ఇస్లామిక్ సంస్థలు భారత్ను మరో ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు చేస్తున్న కుట్రలో భాగమే ముస్లిం జనాభా పెరుగుదలని పేర్కొన్నారు. తాను ఎంపీగా గెలిపిస్తే హమ్ దో హమారే దో అనే కుటుంబ నియంత్రణ విధానాన్ని ఓటేస్తానని చెప్పారు. పొరపాటున కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిస్తే వాళ్ళంతా హమ్ చార్ హమారే 40 మేం 4 40 మందిని కంటాం అన్న నాదాన్ని ఓటేస్తారని ఎద్దేవా చేశారు. ఇద్దరు రాత్రి కూర్చొని మాట్లాడుకొని మసీదు కేంద్రంగా ఓటుకు 5,000 చీల్చి గెలవాలని కుట్ర చేస్తున్నారు. ఈ సమయంలో హిందూ సమాజం ఏకం కాకుంటే ధర్మరక్షకులే కరువైతారు. ఇలా అందరూ ఒక్కటైనా ఓడగొడుతున్నా, వాళ్ళు ఇద్దరు వాళ్ళతో పాటు 12% ఉన్నోళ్ళు ఒక్కటైనా ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నా. మన అసెంబ్లీ ఎన్నికలు ఓడగొట్టిరన్నా, వాళ్ళందరూ ఒక్కటే ఓడగొట్టిరన్నా. నేను నా ప్లేస్ లో ఎవరున్నా రాజకీయాలు పనిచేస్తున్నా, కానీ ఇలా నాకు వాళ్ళు ఓడగొడితే మీరున్నారన్న ధైర్యంతో మాత్రమే ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.
నాకు వాళ్ళు లేకున్నా నాకు నా వాళ్ళు ఉన్నారు, నాకు నా ధర్మం ఉంది, నాకు నా 80% ఉన్న హిందూ సమాజం, ఈ హిందూ యువత నా వెనుక నడుస్తారు. గల్లీ గల్లీ తిరిగి నాకు ఓట్లేస్తున్న నమ్మకంతో మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా. అదే కేసీఆర్ మళ్ళా కరీంనగర్కి వచ్చి తుర్కోలను ఒక్కటిగా పట్టున్నారు. మనము ఒక్కటి కామట. ఇలా కేసీఆర్ కి ఓట్లేస్తే, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే వాళ్ళు గెలిస్తే తుర్కోల ఓట్లతోనే గెలిచిందంటారు తప్ప మీ హిందువుల ఓట్లతో గెలవలేవని చెప్పి తప్పకుండా అనే ప్రమాదం ఉంది. నేను చేసిన కేసీఆర్ సవాల్ చేస్తా, కేసీఆర్ నేను హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా పక్కా గెలుస్తున్నాయినా, హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా పక్కా గెలుస్తున్నా. కానీ నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు, నా సవాల్కు సిద్ధంగా. నీకు ముస్లిం మీద నమ్మకం ఉంది కదా, ముస్లింలు ఓట్లేసి గెలిపిస్తారని నీకు నమ్మకం ఉంది కదా, ముస్లిం ఓట్లతోనే గెలుస్తానని చెప్పి విశ్వాసం ఉంది కదా, నీకు దమ్ముంటే నా ఛాలెంజ్ స్వీకరించు. నేను గనుక ఓడిపోతే పక్కా రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఏ రోజు నా నోటి నుంచి కానీ నా నుంచి కానీ హిందుత్వం గురించి మాట్లాడా, హిందూ ధర్మం గురించి మాట్లాడా, కాషాయపు జెండా చేతిలో పట్టుకోను రాముని గురించి మాట్లాడా. నా సవాల్కు కేసీఆర్ సిద్ధమా? నా సవాలు స్వీకరించేద్దాము. ఇలా కేసీఆర్ కుందారంచాలి. అర్ధరాత్రి ఇలా నల్ల జెండాలతో పాకిస్తాన్ కి అనుకూలంగా ఇండియా గెలిచిందని నిరసన వ్యక్తం చేస్తే ఒక్కొక్కరిని బట్టలు ఊడరించి రాజీవ్ చౌక్ లో ఉరికిచ్చి కొట్టింది బండి సంజయ్. అరే కోర్టు చౌరస్తాలో రోడ్డు కట్టంగా ఉన్న చెట్టును మసీద్ పేరుతో నిర్మించే ప్రయత్నం చేస్తే మీరెవ్వరూ మాట్లాడలేదన్నా. మీకు ప్రతినిధిగా, ఈ ధర్మ రక్షకుడిగా నేను ఆ చౌరస్తాలో చెట్టును వేర్లతో సహా నరికేసి ఇలా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేసి జైలుకు పోయిన వ్యక్తి మీ బండి సంజయ్ అన్న. ఇన్నిసార్లు జైలుకు పోయినన్నా, ఇన్నిసార్లు లాఠీ దెబ్బలు తిన్నా, ఇన్ని కేసులు మీకోసం భరించిన, ఈ కరీంనగర్ పార్లమెంట్ లో రైతులకు ఇబ్బంది వస్తే నేను వచ్చిన, 317 జీవోకు తీసుకొస్తే నేను వచ్చి కొట్లాడినా, ఆర్టీసీ కార్మికులకు ఇబ్బంది వస్తే నేను కొట్లాడినా, యువతకు నిరుద్యోగ సమస్య మీద నేను కొట్లాడినా, ఈ కరీంనగర్ సమస్యల పరిష్కారం కోసం నేను కొట్లాడినా. ఈ ఇద్దరు అభ్యర్థులు ఏ రోజైనా ఈ సమస్యల మీద కొట్లాడినా ఒక్కసారి ఆలోచించున్నా. వీణవంక మండల కేంద్రంలో కొండపాక గ్రామంలో కాంగ్రెస్ ఉపాధి కూలీల వద్ద ప్రచారం చేశారు. వీణవంక మండల కేంద్రంలో పార్లమెంట్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా కొండపాక ఉపాధి హామీ కార్మికుల వద్ద ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ సీనియర్ నాయకులు పత్తి కృష్ణారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు వివరించి, రాబోయే కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోయే 6 గ్యారంటీ పథకాలను వివరించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి మద్దతు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎండి సాహెబ్ హుసేన్, చదువు జయపాల్ రెడ్డి, పైడి కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హామీ 6 గ్యారెంటీలు ఈ నియోజకవర్గం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సంబంధించినటువంటి గ్యాస్ కి రియంబర్స్మెంట్ పడతా ఉంది. 2000 యూనిట్ల ఉన్నటువంటి కరెంటు బిల్లులు కూడా ఏ వ్యక్తి కూడా కట్టకుండా లబ్ధి పొందుతా ఉన్నాడు. జమ్మికుంట పట్టణంలోని గణేష్ నగర్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు విస్తృత ప్రచారం చేశారు. జమ్మికుంటలోని గణేష్ నగర్ లో కాంగ్రెస్ గడప గడప ప్రచారం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి మాట్లాడుతూ 100 రోజుల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోను 6 గ్యారంటీలను పథకాలను అమలు చేశామని, కాంగ్రెస్ పేదల ప్రభుత్వం కావున కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిసాల రాజేందర్ రావు గారిని గెలిపించాలని గడప గడప తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు కోటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ దిడ్డి రాము, శ్రీనివాస్ కుమార్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఇలందుకుంట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ను గెలిపించాలంటూ ఇల్లంతకుంట గ్రామంలో ఇంటింటి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని రైతులు, పేద బడుగు బలహీన వర్గాల వారు అభివృద్ధి చెందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కటంగూర్ రామ్ స్వరణ్ రెడ్డి, జాన్సన్ కుమార్, మారం రాజరెడ్డి, గుర్రం రమేష్, శనగరపు మహేష్, దయ్యాల రంజిత్, దేవేందర్, కందాల కొమరెల్లి తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈరోజు జరుగుతున్న విధానాలు ప్రజలు ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు 100 రోజులలో ఇస్తున్న హామీలు ఇంతవరకు మనకు రాలేదు. ఇంతవరకు ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తా ఉన్నారు. హామీని ఇంతవరకు నెరవేర్చలేదు. ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్లు ఉన్నా కానీ వారికి ఏ రోజు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అన్నది కూడా క్లారిటీ లేదు. మళ్ళీ వాళ్ళ నాయకులలో కూడా క్లారిటీ లేదు. ఓ రోజు చెప్తున్నారు, ఇంకోరు వేరే చెప్తున్నారు. కాబట్టి మనం కేసీఆర్ ఉన్నంత కాలం ఒక్క పొలం కూడా ఎండిపోలేదు, పెరళ్ళు కూడా ఎండిపోలేదు. మనం కేసీఆర్ ఉన్నంత కాలం మనకు కేసీఆర్ రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకు ప్రతి ఒక్కరికి కడ చివరగా ఉన్న పొలానికి కూడా నీళ్ళు అందించి వారు కేసీఆర్ హృదయాన్ని ప్రజలలో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మనకు రైతు బంధు కూడా ఇంతవరకు పడలేదు, 5 ఎకరాల వరకే పడ్డది. మిగతాది ఎప్పుడు వేస్తారో అన్నది కూడా క్లారిటీ లేదు. మరియు అందరూ పెన్షన్లు 6000 చేస్తాము, 5000 చేస్తామని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెప్పిండ్రు. ఆ హామీలను నిలబెట్టుకుంటలేరు. కాబట్టి ప్రజలలో మాట ఇచ్చి మాట తప్పుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ఎలక్షన్లల్లో కేసీఆర్కు కారు గుర్తుకే ఓటేసి మన పార్లమెంటుకి ఇస్తే అన్ని సంక్షేమ కార్యక్రమాల గురించి మనం ప్రశ్నించే గొంతు వినోద్ కుమార్ గారు. ఎందుకంటే దేశంలో ఉన్నత వర్గానికి చెందిన మేధావి. ఎందుకంటే దేశం ఎలా ఉండాలి, ప్రభుత్వం ఎలా ఉండాలి, సంక్షేమ పథకాలు ఎలా ఉండాలి అని చాలా ఆలోచించే వినోద్ కుమార్కు మనం అందరం ఓటేసి గెలిపించుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ, ప్రజలకు అందరికీ ప్రత్యేకంగా తెలియపరుచుకుంటున్నాం. ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ వెంకటస్వామి ఆధ్వర్యంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కి ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రతి గడపకు తిరుగుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కి ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కరపత్రాలను పంచుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ విశ్వరూప మహాసభలో ఏబీసీడీల వర్గీకరణ కోసం కట్టుబడి ఉన్నట్లు తెలపడంతో మందకృష్ణ మాదిగ బీజేపీ పార్టీకి తమ మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. ఆయన ఆదేశాల మేరకు బీజేపీ అభ్యర్థి గెలుపు కొరకై మండలంలోని ప్రతి గ్రామంలో ప్రచారం నిర్వహించడం జరుగుతుందని, దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఉంటే ఎస్సీ ఏబీసీడీల వర్గీకరణ జరుగుతుందని పేర్కొన్నారు. నవంబరు 11న గౌరవ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి వర్గీకరణ చేస్తా అని చెప్పి మాదిగల విశ్వరూప మహాసభ హైదరాబాద్లో నిర్వహించిన సభకు విచ్చేసి ఏబీసీల వర్గీకరణకు నేను కట్టుబడి ఉన్నా, మరి చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం, ఆటకు కట్టుబడి ఎంఆర్పీఎస్ నాయకత్వం మాదిగ దండోరా బీజేపీకి మద్దతు తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో మద్దతు తెలుపుతూ ఉంది. అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బండి సంజయ్ కుమార్ గెలుపు కోసం ఎంఆర్పీఎస్ మరి అనుబంధ సంఘాలన్నీ కూడా కలిసి ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి ఈ కరపత్రం ద్వారా ఏబీసీడీ వర్గీకరణ సాధించుకుంటేనే మాదిగలకు రాబోయే రోజుల్లో మాదిగ బిడ్డలకు భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఆకాంక్ష, కోరికతోటి మరి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి పిలుపునిస్తూ, ఏదేమైనా మాదిగ రక్తం మన లోపల ప్రవహిస్తే మరి మందకృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను అనుసరించి మన
జాతి బిడ్డల భవిష్యత్తు కోసం మీరు మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటు వేయాల్సిందిగా పువ్వు గుర్తు మీద ఓటేసి మరి బండి సంజయ్ కుమార్ను ఆశీర్వదించి అదేవిధంగా మాదిగల ఆకాంక్ష అయినటువంటి 30 సంవత్సరాల పోరాటమైనటువంటి ఏబీసీల వర్గీకరణ సాధించుకుంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. హుజూరాబాద్ పట్టణంలోని కార్నర్ మీటింగ్ లో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 10 ఏళ్ల నిజం కేసీఆర్ పాలన, 10 ఏళ్ల విషయం బీజేపీ పాలన, 150 రోజుల అబద్ధం కాంగ్రెస్ పాలనని ధ్వజమెత్తారు. 10 ఏళ్ల క్రితం నేను ప్రధాని అయితే ఇంటింటికి 15 లక్షలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ధరలు తగ్గినా అన్నాడు, తగ్గియలేదు. బీజేపీ అభివృద్ధి చేయలేదు కానీ రాముని గుడి కట్టినాం, ఓటేయండి అంటున్నారు. కేసీఆర్ ఆధునిక గుడులు కట్టడమే కాదు అభివృద్ధి కూడా చేసిండు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ 5 ఏళ్లు ఒక్క మీటింగ్ కు హాజరు కాలేదు. మత పిచ్చి తప్పితే ఒక్క పైసాకు అక్కరకు రాని వ్యక్తి బండి సంజయ్. హుజూరాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదు. ఆడపిల్లలకు స్కూటీలు రాలేదు కానీ కాంగ్రెస్ నాయకులు లూటీ స్టార్ట్ అయింది. 5 ఏళ్లు అమిత్ షా చెప్పులు మోసుడు తప్పితే ఒక్క అభివృద్ధి పని చేయలేదు. దేవుళ్ళు లక్షల ఏళ్ల క్రితం పుడితే బీజేపీ పుట్టింది 40 ఏళ్ల క్రితం. 400 సిలిండర్ 1200 చేసి నిత్యావసర ధరలు పెంచిన గనుడు మోదీ. 12-13 ఎంపీలను గెలిపించండి, రాబోయే 6 నెలల్లో రాష్ట్రాన్ని శాసించే స్థాయికి కేసీఆర్ వస్తారని పేర్కొన్నారు. భారతదేశానికి ప్రధానమంత్రి నేనైతే నేను మీకు ఇంటింటికి 15 లక్షల రూపాయలు ఇస్తా, నల్లధనం వెనుకకు తెస్తా అన్నాడు, జరగలేదు. ధరలను కంట్రోల్ చేస్తా, ధరలను తగ్గిస్తా అన్నాడు, జరగలేదు. రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు, జరగలేదు. బుల్లెట్ రైళ్లు తెస్తా భారతదేశానికి అన్నాడు, జరగలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు పిల్లలకి ఇస్తా అన్నాడు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, జరగలేదు. ఇలా 10 ఏళ్లలో ఏం చేసినవయ్యా నరేంద్ర మోడీ, నీకెందుకు ఓటేయాలి, నీకు నీ ఎంపీల కంటే చెప్పేందుకు సమాధానం లేదు, రైతులకు సమాధానం లేదు, పిల్లలకు చెప్తేందుకు సమాధానం లేదు. అంటే యాదగిరి గుట్టలో అద్భుతంగా 1000 ఏళ్లు నిలబడే విధంగా కేసీఆర్ గారు గుడి కట్టిండు. గుడి మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కట్టిండు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి నెర్రెలు వారిన మన నేలలకు నీళ్లు తెచ్చిండు. మన రైతులకు రైతు బంధు ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు. బ్రహ్మాండంగా ఎవరు చావకుండా చూసుకున్నాడు. మా హుజూరాబాద్లో జమ్మికుంటలో కమలాపూర్లో ఉండే నేతన్నలు ఆలోచన చేయాల. చేనేత మీద పన్ను వేసిన, జిఎస్టీ 5% విధించిన మొట్టమొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు రద్దు చేసిండు, పవర్లూమ్ బోర్డు రద్దు చేసిండు. ఏ ఒక్క పని రైతుల కోసం కానీ నేతన్నల కోసం కానీ చేయలే. గుడి కట్టినాం, ఓట్లేయండి. గుడులు మనం కూడా కట్టినాం, ఆధునిక గుడులు కట్టినాం. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ములను నేను అడుగుతున్నా, ఈ 5 ఏళ్లలో బండి సంజయ్ అనే ఎంపీని ఎన్నడన్నా మీరు చూసినరా? ఎన్నడన్నా చూసినరా? టీవీలో చూసుడు కాదు, నిజంగా చూసినరా? చూసినాడు ఏం చేయాలి? అన్ని మండలాలు పోవాలి, పట్టణాలు పోవాలి, జెడ్పీ మీటింగ్ అటెండ్ కావాలి, మండల మీటింగ్ అటెండ్ కావాలి, అదేవిధంగా మున్సిపల్ మీటింగ్ అటెండ్ కావాలి, అన్ని సమావేశాలు హాజరు కావాలి. వినోద్ అన్న 2014 నుంచి 19 వరకు ఎంపీ ఉండే, ఆనాడు అన్ని జెడ్పీ మీటింగ్లకు పోయిండు, అన్ని మండల మీటింగ్లకు పోయిండు, ప్రజల తరపున పార్లమెంటులో గలం ఎత్తిండు. అట్లాంటోడు ఎంపీ ఉండాలి తప్ప ఇక్కడ గాలి తిరుగుకుంటా, ముస్లింలను తిట్టుకుంటా, హిందూ అనుకుంటా, కేవలం మత పిచ్చి మాత్రం తప్ప ఒక్క బుడ్డ పైసా పనికిరానోడు మనకు పార్లమెంట్ సభ్యుడిగా ఉండు అవసరమా? కౌశిక్ రెడ్డి ఇలా బ్రహ్మాండంగా ఒక కోడగిత్తలాగా అక్కడ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నాడు. రేవంత్ రెడ్డికి చెమటలు పట్టేటట్టు చేస్తున్నాడు. హుజూరాబాద్ పౌరుషం ఏందో చూపెడుతున్నాడు. మరి కౌశిక్ రెడ్డి వలపటెద్దు అయితే ఇగో దాపటెద్దు మన వినోదన్న జోడెద్దులు. కనగర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ను గెలిపించాలని దరుగుల రాకేష్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం నిర్వహించారు. ఇల్లందకుంట మండలం కనపర్తి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు దరుగుల రాకేష్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రస్తుత ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ కి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందాయని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ఉన్న రోజుల్లో తిరిగి మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినిపించేందుకు వినోద్ కుమార్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత 6 నెలల కింద జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసలు
అమలుకు నోచుకోనటువంటి హామీలను ఎన్ని గొప్ప హామీలు చెప్పి తీయని కబుర్లు చెప్పి గొప్ప గొప్ప మాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత వాటిని ఏం చేసేటువంటి పరిస్థితి కనిపించలేదు. ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు, ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ గారికి మూకుమ్మడిగా అందరం కూడా ఖచ్చితంగా మద్దతుగా నిలుస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. హుజూరాబాద్ పట్టణంలో ఫంక్షన్ హాల్లో ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం అనే సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం హాజరై మాట్లాడారు. సదస్సును ఉద్దేశించి కోదండరాం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఇష్టమైన కలర్ సినిమా చూపిస్తున్నాడని, మన దేశం ఆర్థికంగా అక్షరాస్యతలో వెనుకబడి ఉందన్నారు. ఫోటోలలో మోదీ ఒక్కడు తప్పితే వేరే వాళ్లను ఉండనివ్వడని, 30 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ కావడం లేదని ప్రశ్నించారు. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్న మోదీ ప్రస్తుతం 10% తగ్గింది. రైతుల మద్దతు ధరను చట్టబద్ధత చేయమంటే రైతుల మీద దాడి చేయించిండు. భారత ప్రజలకు మోదీకి మధ్యలో జరిగే ఘర్షణ మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిన అవసరం ఉందన్నారు. దానికి మాత్రమే ఊడిగం చేస్తున్నది, వాళ్ళ ఆస్తులను విపరీతంగా పెంచింది. లెక్కల ప్రకారం, గణాంకాల ప్రకారం అదానీ ఆస్తి 25,000 కోట్ల నుంచి 7.5 లక్షల కోట్లకు పెరిగింది. అంబానీ ఆస్తి 1.5 లక్షల కోట్ల నుంచి 7.5 లక్షల కోట్లకు పెరిగింది. వాళ్ళ ఆస్తులు అయితే పెరిగాయి, కానీ అట్టడుగున ఉన్న 50% ప్రజలు కేవలం 6.5% సంపదతో మాత్రమే వాళ్ళు సంతృప్తి పడవలసి వస్తున్నది. ఇంతటి అసమానతలు ఇదివరకటి కంటే ఇప్పుడు తీవ్రంగా పెరిగాయని ఈ అసమానతలు మనం గ్రహించాలి. ఇవాళ ఈ అసమాన వ్యవస్థ పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని మార్చాలని కూడా కోరుతా ఉన్నాం. రాజ్యాంగాన్ని మార్చటమే కాదు, రాజ్యాన్ని మార్చాలనే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఆ రాజ్యాంగాన్ని మార్చిపారేసి ఇవాళ మళ్ళీ అదానీ అంబానీల యొక్క ఆధిపత్యాన్ని నిలబెట్టాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు, చాలామంది కూడా నమ్ముతున్నారు దేశం మనది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిందని, దేశం బలంగా ఉందని, ప్రపంచంలో మన గౌరవం పెరిగిందని. వాస్తవానికి ఏంటంటే దేశం అంటే ప్రజలు, ప్రజల ఆస్తులు, ప్రజల సంపద, ప్రజల జీవన ప్రమాణాలు పెరగటం చాలా ముఖ్యం. మన దగ్గర పోషకాహార లోపంతో పుట్టే పిల్లలు 35%. హంగర్ ఇండెక్స్లో మనం అట్టడుగున ఉన్నాం, 135 స్థానమో ఆఫ్రికా దేశాల కంటే వెనుకల ఉన్నాం. అక్షరాస్యతలో కూడా మనం చాలా వెనుకబడిపోయి ఉన్నాం. ఇవాళ 50% మంది దేశంలో రైతులు అప్పుల పాలై ఉన్నారు. మన తెలంగాణ లాంటి రాష్ట్రాల్లోనైతే 95% పైబడి రైతులు అప్పుల పాలై ఉన్నారు. ఒక్కొక్కరి మీద ఉన్నటువంటి అప్పు 1,50,000 ఉన్నది. ఇంతటి తీవ్రమైనటువంటి దుస్థితి, నిరుద్యోగ సమస్య 2% ఉండేది మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు. ఇవాళ బీజేపీ 10 ఏళ్ళు గవర్నమెంట్ నడిపిన తర్వాత ఇవాళ మరి నిరుద్యోగ రేటు సుమారు 8%కి చేరుకున్నది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంటలో మాజీ మంత్రి కేటీఆర్ రోడ్ షో. వీడవంక మండలంలో బీజేపీ నాయకుల ప్రచారం. హుజరాబాద్లో ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం సదస్సులో మాట్లాడిన కోదండరాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.